ట్యాపింగ్ కుట్రలు పటాపంచలు. సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ కాలేదు. పోలీసుల స్పష్టీకరణ. ది హిందూ పత్రిక వెల్లడి. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీడియాలో బ్యానర్ ఐటెం. ఏంటి దీంట్లో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? ద హిందూ పత్రికలో పోలీసుల కథనం ప్రకారం అంటూ వాళ్ళు ఒక కథనాన్ని ప్రచురించారు. ఆ కథనంలో ఉన్నది ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా కొన్ని ఇష్యూస్ బయటకొస్తున్నాయి. ఇవన్నీ లీకులే. దీంట్లో ఏది కూడా అధికారికమైనది కాదు. అధికారికమైనదిగా మనం భావించడానికి వీలే లేదు. అంటిల్ అన్‌లెస్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ మొత్తంగా పూర్తయి, ఈ వాంగ్మూలాలన్నీ పూర్తయి, బాధితుల ఫోన్లు, అట్లాగే ఇతరత్రా కూడా సైంటిఫిక్‌గా జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా పూర్తయి, ఒక నివేదిక వస్తే తప్ప, ఆ నివేదికలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ కాలేదు, అంటే ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేసి ఏ రకంగా వీళ్ళు ఐదర్ పొలిటికల్‌గా లేకుంటే బిజినెస్ మెన్‌లను బెదిరించి, మరొక రకంగా పీడించి, ఏ రకంగా వీళ్ళు తమ పబ్బం గడుపుకున్నారు. ఆ టీమ్, ఫోన్ ట్యాపింగ్ టీమ్ ఇదంతా కూడా బయటకొచ్చే అవకాశం ఉంది. అంటిల్ అన్లెస్ వాళ్ళ రిపోర్ట్ బయటికి రావాలి. ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలి. అయితే చాలా ఇష్యూస్ లీక్ అవుతున్నాయి. అది వేరే సంగతి. బట్ ఇక్కడ బీఆర్ఎస్ మీడియా ఒకే రోజు ఎప్పుడైతే హిందూ పత్రికలో, ఇది హిందూ పత్రిక అంటే ఒక క్రెడిబిలిటీ ఉన్న పేపరే. మనమెవరు దానికి నాకేం అబ్జెక్షన్ లేదు. దాంట్లో వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే, పోలీస్ సోర్స్ అని చెప్పారు. పోలీస్ సోర్స్ వేరు, అఫీషియల్లీ పోలీసులు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వేరు. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ఇది జర్నలిజంలో ఎవరికైనా ఓనమాలు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఓనమాలు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ది హిందూ పత్రిక వెల్లడించింది. ఏది? పోలీసుల స్పష్టీకరణ. ఏమిటి? దీంట్లో సినీ ప్రముఖుల ఫోను ట్యాప్ కాలేదు. బాగానే ఉంది. కానీ బీఆర్ఎస్ మీడియా ఎందుకు సంబరాలు చేసుకుంటుందో మనకైతే అర్థం కావట్లేదు. ఎవరికి అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ మీడియాలో ఈ రకమైన సంబూరాలు ఏమిటో మనకు అర్థం కావడం లేదు. సరే, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయినా కాలేదని ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు అఫీషియల్‌గా చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే సిట్ ఉందో అది కోర్టుకు సబ్మిట్ చేసే చార్జ్‌షీట్ అనండి, ఇంకోటనండి, ఆ రిపోర్ట్‌ను బట్టి మనం ఒక కంక్లూజన్ రావాలి. ఎవరిది కాలేదు, ఎవరిది ఏమైంది, అయింది అనేది మనకు తెలుస్తుంది. అండ్ వాళ్ళు ఇంకేం చెప్తున్నారు ఆ మీడియాలో, బీఆర్ఎస్ ఆధారిత లేదా బీఆర్ఎస్ ప్రాయోజిత సోషల్ మీడియాలో చెప్తుంది ఏంటంటే, సినీ ప్రముఖులు ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ జరుగుతున్న కట్టుకథలు ప్రచారం అబద్ధమని తేలిపోయింది. దాంట్లో ఇంకా వాళ్ళు ఒక ముక్తాయింపు ఇచ్చారు బీఆర్ఎస్ మీడియా. ఏంటంటే, చివరికి నిజమే గెలిచిందని వాళ్ళు ముక్తాయింపు కూడా ఇచ్చారు. నేనేమంటున్నానంటే, అసలు హిందూ పత్రికలో వచ్చిన కథనానికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి? అంటే వాళ్ళు పోలీస్ సోర్స్ ప్రకారం ఒక కథనం రాస్తే, ఆ కథనాన్ని తీసుకొని వీళ్ళు మళ్ళీ దాన్ని ఒక వార్తా కథనంగా మార్చి దాంట్లో ముక్తాయింపు కూడా ఇచ్చేశారు. చివరకు నిజమే గెలిచిందన్నారు. ఈ నిజం గెలవడం ఏంటో మనకు తెలియదు. అంటే వాళ్ళు ఈ పత్రికలో ఇటువంటి వార్త రాగానే సినీ ప్రముఖుల ఫోన్‌ను ట్యాప్ చేయలేదని ఒకే ఒక్క పాయింట్ చూడండి. ఇక్కడ నేను చాలా బిట్వీన్ ద లైన్స్ కూడా గమనించాలి. ఒకే ఒక్క లైన్, సినీ ప్రముఖుల ఫోన్‌ను ట్యాప్ చేయలేదు అనే అంశం లీక్ అయినప్పుడు ఆ లీక్‌ను ఆధారం చేసుకొని వార్త ఒక పత్రికలో వస్తే, ఆ పత్రిక కథనాన్ని ఆధారం చేసుకొని వీళ్ళు కథలు ఇంకా వార్చుతున్నారు. అయిపోయింది, ఇక పని అయిపోయింది. ఇదంతా ఫోన్ ట్యాపింగ్, అంతా డూపు. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ లేదు, పాడలేదు. ఇదంతా నకిలీ వ్యవహారం, ఇదంతా అబద్ధపు ప్రచారం అని చెప్పడానికి వాళ్ళు బహుశా ఈ పత్రికలో ఈ వార్త రాగానే సంక్రాంతి, దసరా, దీపావళి, లేకపోతే ఇంకేమి పండుగలు, అన్ని పండుగలు చేసుకుంటున్నట్టుగా మనకు అనిపిస్తుంది. మొత్తం పండుగలన్నీ కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించింది ఏమిటో మనకెవరికీ తెలియదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ అనేది అనేక కోణాలతో ముడిపడి ఉంది. ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం హీరోయిన్ల కోసం చేయలేదు, సినీ ప్రముఖుల కోసం చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హ్యాట్రిక్‌గా ఆయనను మళ్ళీ గెలిపించడం కోసం జరిగిన ఒక కాన్స్పిరసీ. ఆ కాన్స్పిరసీలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా ఆ కేసులో నిందితులైన వాళ్ళందరూ చెప్పారు. ఎవరికి? సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. అది ప్రభాకర్ రావు కావచ్చు, లేకపోతే
ఒక న్యూస్ ఛానల్ అధిపతి శ్రవణరావు కావచ్చు, లేకుంటే రాధాకృష్ణరావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, ప్రణీతరావు కావచ్చు. ప్రణీతరావు అంటే ఈ మొత్తం టీమ్‌ని, అంటే ఈ ముఠాను నడిపిన వ్యక్తి ప్రవీణ్ రావు. సరే, ప్రవీణ్ రావు ఎస్ఐగా ఉండి ఆల్ ఆఫ్ సడెన్‌గా డీఎస్పీ కూడా అయిపోయాడు ఆయన. ఓకే. ఆయన, కేసీఆర్ ఒకటే సామాజిక వర్గం కనుక, ఆయన బంధువు కనుక ఆయనకు అటువంటి యాక్సిలరీ ప్రమోషన్ నిబంధనలకు పోలీస్ శాఖ ఇచ్చింది, డీఎస్పీ ఇచ్చిందనేది అదొక ఆరోపణ ఉంది. అదొక యాంగిల్. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ పర్టిక్యులర్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఒక కోణంలో కాలేదు. ఒకటేమో పొలిటికల్‌గా మిగతా రాజకీయ పక్షాలను అణిచివేయడం, మిగతా రాజకీయ పక్షాల నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు డబ్బు అందకుండా, ఇతర రిసోర్సెస్ అందకుండా చేయడం, ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంభాషణను వీళ్ళు తెలుసుకొని, దారిలో ఆ వెహికల్స్‌ని ఆపి, ఆ డబ్బును వాళ్ళు కూడగట్టుకోవడం, ఆ డబ్బును స్వాధీనం చేసుకోవడం. ఇదొక యాంగిల్. అండ్ రెండో యాంగిల్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు నేరుగా పోలీస్ వెహికల్స్‌లోనే డబ్బులు పంపడం. ఇదొక యాంగిల్. ఇది కాక అనేక మంది వ్యాపారుల ఫోన్లు, అనేక మంది పారిశ్రామికవేత్తల ఫోన్లు, అనేక మంది జర్నలిస్టుల ఫోన్లు, అనేక పత్రికాధిపతుల ఫోన్లు ఇవన్నీ కూడా ట్యాప్ అయ్యాయి. బీజేపీకి సంబంధించిన ఈటెల రాజేందర్, ఇప్పుడు ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈటెల రాజేందర్ అండ్ కొండా విశ్వేశ్వరరెడ్డి, వీళ్ళు కూడా బాధితులే. అంటే వీళ్ళు కూడా, వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా కాల్ డేటా రికార్డ్స్‌లో ఉన్నాయి. కనుక వాళ్ళిద్దరిని పిలిచి కూడా సిట్ ఇన్వెస్టిగేషన్ చేసింది. అంటే విచారణ జరిపింది. వాళ్ళు వాంగ్మూలం కూడా ఇచ్చారు. దీంట్లో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక కీలకమైన పాయింట్ చెప్పాడు. అదేంటంటే, ఆయన ఒక వ్యక్తికి భూమి అమ్మాడు. ఆయన భూమిని అమ్మాడు. ఆ భూమి విలువ ఎంత ఏంటనేది పక్కన పెడితే, కొండా విశ్వేశ్వరరెడ్డి సిట్‌కిచ్చిన వాంగ్మూలంలో ఉన్న వివరాలు ఏంటంటే, నేను ఎవరికైతే భూమి అమ్మానో ఆ కొన్న వ్యక్తి నుంచి 13 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ కింద బీఆర్ఎస్ పార్టీ బెదిరించి వసూలు చేసిందని చెప్పాడు ఆయన. ఎవరు? కొండా విశ్వేశ్వరరెడ్డి. 13 కోట్ల రూపాయలు. 13 కోట్ల రూపాయలను ఎలక్టోరల్ బాండ్స్ కింద ఇస్తావా చస్తావా అంటూ ఆ పర్టిక్యులర్‌గా ఈయన భూమిని కొన్న వ్యక్తి నుంచి వాళ్ళు బెదిరించి వసూలు చేశారు. అదొక్కటే కాకుండా అదే వ్యక్తి నుంచి ఇంకొక 5 కోట్లను కూడా వాళ్ళు వసూలు చేసుకున్నట్టుగా కొండా విశ్వేశ్వరరెడ్డి సిట్‌కు చెప్పాడు. అంటే ఇదేం యాంగిల్ మరి? ఇప్పుడు ఒకటేమో రాజకీయంగానే మనం అనుకుంటున్నాం. అంటే రాజకీయంగా ప్రతిపక్షాలను అణిచివేయడము, లేకపోతే తమ పార్టీ గెలవాలి, మళ్ళీ అధికారంలోకి మేమే రావాలి అనే కాన్సెప్ట్‌తో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఒక వ్యూహరచన చేయడం, లేకుంటే దాన్ని అమలు చేయడానికి ఒక టీమ్‌ని ఏర్పాటు చేయడం, ఇదంతా ఒక ఎత్తు. కానీ వ్యాపారులను, పారిశ్రామికవేత్తలను, లేకుంటే బంగారు ఆభరణాల దుకాణాలకు సంబంధించిన వాళ్ళను, వీళ్ళందరినీ ఆహ్, బెదిరించడము, ఈ ఫోన్ సంభాషణల ద్వారా మరో రూపంలో వాళ్ళ దోచుకోవడం, ఇదంతా జరిగింది. అంటే ఇంచుమించు దారి దోపిడీ కూడా ఈ టీమ్ చేసిందని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం రావాల్సింది ఏంటంటే, ఈ సినీ హీరోయిన్లు, సినీ ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారా లేదా? ఇది ఎవరు చెప్పాలి? సిట్ చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? రిపోర్ట్ పూర్తయిన తర్వాత వాళ్ళు చెప్తారు. ఆ రిపోర్ట్‌లో ఉంటుంది. అప్పుడు ఆ రిపోర్ట్‌లో కనుక సినీ హీరోయిన్‌ల, లేక సినీ ప్రముఖుల వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయలేదు అని కనుక ఈ కాల్ డేటా రికార్డ్స్‌లో కావచ్చు, ఇతరత్ర వివరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ద్వారా వాళ్ళు దాన్నేమంటారు, ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, వాటన్నిటి మదింపు చేసి, దాన్నంతా కూడా క్రోడీకరించి వాళ్ళకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే, అందులో సినీ ప్రముఖులు, సినీ హీరోయిన్లు వగైరా వాళ్ళ ఫోన్లు ట్యాప్ కాలేదనే కంక్లూజన్‌కు మనం రావచ్చు. వాళ్ళు చెప్తే తప్ప, సిట్ రిపోర్ట్‌లో ఉంటే తప్ప. బట్ ఇక్కడ పోలీసులు ప్రతిరోజు ఏదో ఒక లీక్ ఇస్తున్నారు. ఇది ఫోన్ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నంత కాలం మనకు ప్రతిరోజు ఒక లీక్ వస్తుంది. ఆ లీక్ ఏదైనా కావచ్చు. ఫలానా వ్యక్తుల్ని ట్యాప్ చేశారనో, లేకుంటే ఫలానా వ్యక్తులకు నోటీసులు వెళ్ళాయనో, మీ నంబర్సు ఫోన్‌లో మీ నంబర్స్ ఫోన్‌లో ట్యాప్ అయ్యాయి కనుక మీరు వచ్చి మాకు జవాబు ఇవ్వండి అని ఈ మధ్య ఒక సర్వే సంస్థ అధిపతి మస్తాన్‌ను కూడా వాళ్ళు పిలిచారు. సరే, ఆరా అనే సంస్థకు అతను అధిపతి. అతను కూడా ఏదో కొన్ని విషయాలు చెప్పాడు. తాను ఎవరెవరితో మాట్లాడాడు, అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో ఎట్లా మాట్లాడాడు, అవన్నీ కూడా ఎట్లా రికార్డ్ అయ్యాయి, ఎందుకు రికార్డ్ అయ్యాయి, చివరికి తన కుటుంబ సభ్యులతో మాట్లాడిన సంభాషణ కూడా రికార్డ్ అయిన విషయాన్ని సిట్ అధికారులు చెప్పినప్పుడు తాను దిగ్భ్రాంతికి గురైనట్టుగా కూడా ఆరా మస్తాన్ మన మీడియాకు చెప్పాడు. అందువల్ల ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఒకటే ఒక్క పాయింట్, ఏదైతే సినీ ప్రముఖుల ఫోన్‌లు ట్యాప్ కాలేదు అనే అంశం లీక్ కాగానే
ఇక ఈ ఫోన్ ట్యాపింగే పూర్తిగా అబద్ధం, అసత్యం, అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది జరగలేదు అని కంక్లూజన్‌కు ఈ బీఆర్ఎస్ మీడియా రావడం అన్నది చాలా హాస్యాస్పదంగా కనిపిస్తోంది. థాంక్ యూ వెరీ మచ్.